వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మే 25వ తారీఖు ఆదివారం. త్రయోదశి తిథి మధ్యాహ్నం 3:52 వరకు ఉంటుంది. మరి తదనంతరం చతుర్దశి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ అశ్విని నక్షత్రం ఉదయం 11:12 వరకు ఉంటుంది. ఈరోజు మరి మాస శివరాత్రిగా చెప్పడం అనేది, తర్వాత ఇప్పటిదాకా ఏదైతే అగ్నికత్తరి ఉందో ఈ రోజుతో అగ్నికత్తరి పూర్తవటం అనేది కూడా ఉంటుంది. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు క్రమంగా మీరు చేపట్టిన పనుల్లో ముందుకెళ్ళటం అనేది, అంతకుముందు ఉంది ఏదైతే ఒక అస్పష్టమైన వాతావరణం ఏదైతే ఉందో దాని నుంచి క్రమంగా బయటపడటం అనేది, మరి మబ్బులు వీడిన ఆకాశంలో మీకు భవిష్యత్తు కొంతవరకు సుసంపన్నంగా గోచరించడం అనేది అయితే కనిపిస్తుంది. సంతానపరంగా అభివృద్ధి ఉంటుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు తగ్గుతాయి. కొత్త వస్తువులు ఏదైనా కొనాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది. వివాహానికి వేచి ఉన్న సంతానం ఎవరైనా ఉంటే కనుక వారికి ఈరోజు మరి కృత్తిక నక్షత్రం, భరణి నక్షత్రం వారికి మరింత అనుకూలత ఉంటుంది. ఈరోజు మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు తలపెట్టిన ఏ పని అయినప్పటికీ కూడా కొంత ఇబ్బందికరంగాను, అధిక ధనవ్యయంగాను ఉండటం అనేది అయితే ఉంటుంది. మానసికంగా కొంత గజిబిజి వాతావరణం నెలకొనటం, ఇంట్లో ఏవో రకమైన ఇబ్బందులు పెరగటం అనేది ఉంటుంది. ఉల్లాసంగా గడపాలని ఉన్నప్పటికీ కూడా అంతలోనే ఆనందం, అంతలోనే ఆందోళన, అంతలోనే వేరే రకమైన ఆలోచనలతో సతమతం అవటం అనేది అయితే ఉంటుంది. విదేశాలకి వెళ్ళాలి అనుకునే ప్రయత్నాల్లో ఏదో రకమైన భంగపాటు అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక ఎంతో కొంత ప్రయోజనం ఉండటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మరి తారాబలం అయితే కనుక కృత్తిక నక్షత్రం వారికి, మృగశిర నక్షత్రం వారికి ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు మానసికంగా కొద్దిగా రెండు రకాల ఆలోచనలు, చంచలత్వంతో కొంత సతమతమైనప్పటికీ కూడా చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా విజయవంతంగా పూర్తవడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బంధుమిత్రాదుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. పేరు ప్రతిష్టలు పెంచుకుంటారు. మీ యొక్క ప్రతిభ పాఠవాలని 10 మంది దృష్టికి తీసుకెళ్ళి శబాష్ అనిపించుకుంటారు. మానసికంగా కొంత చంచలత్వం ఉన్నప్పటికీ కూడా మీరు మీ యొక్క వ్యక్తిగత అభిరుచిని పెంపొందించుకుంటారు. సంతానపరంగా శుభవార్తలు వింటారు. నాన్నగారు అటువైపు ఉండే వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. ఈరోజు వినాయకుడికి సంబంధించిన పూజలు మీకు లాభాన్ని చేకూర్చుతాయి అనేది కూడా సుస్పష్టం. ఈరోజు మరి మృగశిర నక్షత్రం వారికి, పునర్వసు నక్షత్రం వారికి ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది. కర్కటక రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. మానసికంగా బలోపేతం అవుతారు. సంతాన విషయంలో కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. వృత్తి ఉద్యోగాల్లో చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అంతిమంగా మీదే విజయం అని నిరూపించుకోగలుగుతారు. మీ పక్షాన అంతర్గత శత్రువులు ఉన్నప్పటికీ కూడా వారందరూ కూడా నెమ్మదిగా మళ్ళీ తిరిగి మీ గూటికి చేరడం అనేది మీకు ఆనందాన్ని కలిగించడం అనేది కూడా కనిపిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు మీకు మరింత ఉపయుక్తంగా ఉంటాయి. ఈరోజు ఆశ్లేష నక్షత్రం వారికి, పునర్వసు నక్షత్రం వారికి మరింత మంచి ఫలితాలు ఉంటాయి. సింహరాశి వారికి అయితే కనుక చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా గత 2-3 రోజులతో వెంటాడిన భయాల నుంచి బయటికి రాగలుగుతారు. నష్టం అనేది ఏదైతే ఉంటుందో దాన్ని నెమ్మదిగా పూడ్చుకోవడానికి కొన్ని కొత్త దారులు మీ స్పృహలోకి రావటం అనేది అయితే కనిపిస్తుంది. విదేశాలకి లేదా దూర ప్రాంతాలకి వెళ్ళాలనుకునే మీ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా దానికి తగ్గట్టుగానే మీ యొక్క అడుగులు ముందుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. అమ్మ వైపు ఉండే బంధువుల ఆరోగ్య విషయంలో కొంతవరకు శ్రద్ధ తీసుకోవటం అనేది అవసరం.
ఇక ఇతరత్ర ఈరోజు చెప్పుకోదగిన చెడు పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ఈరోజు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మరింత మంచి ఫలితాలు ఉంటాయని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈరోజు అయితే కనుక మరి ఉత్తరా నక్షత్రం వారికి, పుబ్బా నక్షత్రం వారికి మరింత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కన్యా రాశి వారికి అయితే కనుక చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా క్రమంగా ముందుకు రావటం అనేది ఉంటుంది. కానీ ప్రతి దాంట్లో కూడా మీరు ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా అవమానాలు పడటం కానీ లేదా ఏవైనా సరే కొంతవరకు ఇబ్బందులు పడటం కానీ ఉంటాయి. బయట నుంచి రావాల్సిన సకాలంలో రాలేకపోవటం అనేది అయితే ఉంటుంది. అమ్మగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా పెద్దగా పురోభివృద్ధి అనేది అయితే కనిపించదు. ఇక నాన్నగారు అటువైపు ఉండే బంధువుల వల్ల కొంత మీకు ఏదైనా సరే ప్రోత్సాహం లభించి ఎలాంటి ఇబ్బంది ఉన్నా చివరి నిమిషంలో బయటికి రావటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఈరోజు మరి చిత్తా నక్షత్రం వారికి, ఉత్తరా నక్షత్రం వారికి కొద్దిగా మెండైన ఫలితాలు ఉంటాయి. తులారాశి వారైతే కనుక ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో కొంతవరకు జాగ్రత్తగానే ఉండాలి. మీ కింద పనిచేసే వారితో కొంత ఇబ్బందులు రావచ్చు. కొత్తగా వివాహం కావాలనుకునే వారి ప్రయత్నాలు ఫలించే అవకాశాలు అయితే ఉన్నాయి. భార్యాభర్తల మధ్య స్వల్ప విభేదాలు చోటు చేసుకుంటాయి. విదేశాలకు వెళ్ళాలన్నా కూడా సాధ్యం అవుతుంది. సంతాన విషయంలో ఏదైనా సరే కొంత ఇబ్బంది దరఖాస్తు ఎదురయ్యే పరిస్థితి నెలకొనవచ్చు. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. చిత్తా నక్షత్రం వారికి, విశాఖ నక్షత్రం వారికి కొద్దిగా అనుకూలత ఎక్కువ ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు గత 2-3 రోజులుగా వెంటాడుతున్న భయాల నుంచి బయటికి రావటం అనేది అయితే కనిపిస్తుంది. ఒక్కొక్క పరిస్థితి అందులో ఆశావాహకమైన స్థితి మీకు ఆనందాన్ని ఇవ్వటం అనేది అయితే ఉంటుంది. విదేశీ ప్రయాణాలు ఫలిస్తాయి. ఇతరులతో మీరు చేసే పనులు ఏవైతే ఉంటాయో ఆ పనుల్లో ఎవరో ఒకరి సహాయ సహకారాలతో ముందుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది. దైవారాధన పెరుగుతుంది. దైవానికి సంబంధించిన విషయాల్లో పాల్పంచుకుంటారు. విందు వినోద కాలక్షేపాల్లో మమేకమవుతారు. ఈరోజు మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. విశాఖ నక్షత్రం వారికి, జ్యేష్ఠ నక్షత్రం వారికి ఈరోజు అనుకూలమైన స్థితి ఉంటుంది. ధనురాశి వారికి అయితే కనుక ఈరోజు ఏ పని చేపట్టినప్పటికీ కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నాయి. తొందరపాటు పనికిరాదు. షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ లేదా పందాలకు సంబంధించిన విషయాల్లో కూడా అజాగ్రత్త పనికిరాదు. సాధ్యమైనంత వరకు వాడి జోలికి వెళ్లకుండా ఉండటం అనేది మంచిది. సంతాన విషయాల్లో ఏదో రకమైన గజిబిజి వాతావరణం తొంగిచూస్తుంది. ఇక కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికైతే కనుక వారి ప్రయత్నాలు ఫలిస్తే, ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వారికైతే కనుక మరింత అనుకూలత అనేది ఉంటుంది. ఈరోజు మరి పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మంచిది. వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆరాధన మేలు చేస్తుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు కొంత జాగ్రత్తగానే ఉండాలి. బయట సమస్యల కన్నా కూడా ఇంటి సమస్యలు పెరగటం అనేది, ఇంట్లో ఒకరికి ఆరోగ్యం కొద్దిగా నయమైంది అనుకున్నప్పటికీ ఇంకోళ్ళ పరంగా ఇబ్బంది పడటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత ఆకస్మిక అనారోగ్యాల బారిన పడడానికి కూడా ఆస్కారం లేకపోలేదు. దైవారాధన, దైవ చింతన పెరుగుతుంది. ఇక నీటికి సంబంధించిన విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. ఈరోజు మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఉత్తరాషాఢ, ధనిష్ట నక్షత్రాల వారికి కొంత అనుకూలమైన స్థితి అయితే ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. గత 2 రోజులతో పోలిస్తే కొంత ముందుకెళ్ళటం అనేది, ఎవరో ఒకరు అజ్ఞాతంగా మీకు చేసే సహాయ సహకారాలతో ముందుకు రావటం అనేది అయితే ఉంటుంది. అవసరానికి ఆదుకునే బంధువులు కానీ, మిత్రులు కానీ మీకు తారసిల్లుతారు. ఇక కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు ఏమైనా ఉంటే కనుక, వాడికి చెప్పే సంభాషణలు ఏమైనా ఉంటే కనుక ఆ సంభాషణలో కూడా కొంత ముందుకెళ్ళటం అనేది, షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ జోలికి వెళ్లకుండా ఉండటం అనేది ఈరోజు చెప్పదగిన సూచన. ఇక ఈరోజు అమ్మగారి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోండి. శతభిష నక్షత్రం వారికి తప్ప మిగతా 2 నక్షత్రాల వారికి ఈరోజు అనుకూలకంగానే ఉంటుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాలు అచేతుచి అడుగువేయటం అనేది అవసరం. ఆర్థిక నష్టాలు, తర్వాత మాట్లాడే విధానంలో కూడా ఏదైనా సరే కొంత తొందరపాటు, తొంగి చూసే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది.
భార్యాభర్తలు కొత్తగా ఏవైనా సరే కలిసి చేయాలి అనుకునే పనులకి ఈరోజు అనుకూలత అనేది అయితే ఉంటుంది. భాగస్వామ్య వ్యవహారాల్లో కూడా ఎంతో కొంత ఇబ్బందులు తగ్గుతాయి. ఈరోజు మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఎక్కువ మేలు అనేది ఉంటుంది. పూర్వభద్ర నక్షత్రం వారికి, రేవతి నక్షత్రం వారికి మరింత అనుకూలమైన స్థితి ఉంటుంది.